అధికారంలో ఉండగా ఈ పథకాన్ని 8 సెప్టెంబర్ 2017 ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు జస్ట్ గో బ్యాక్ 2017 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్ కెపాసిటీని ప్రారంభించుకున్నారు. నెక్స్ట్ అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి మాట్లాడదాం. 2014 కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు ఉండేది. తెలంగాణ ఓడిపడి టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ జియో 203 ప్రకారం ఒకటి ఇంకా కెపాసిటీ పెంచుకుంటూ లైనింగ్ తో సహా గతంలో 44,000 క్యూసెక్లు ఉన్నదాన్ని 92,000 క్యూసెక్లకి ఆంధ్రప్రదేశ్ పెంచుకున్నది. దయచేసి మీరు గమనించాలి. ఇది టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో 44,000 క్యూసెక్ల నుంచి 92,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే 2019 జనవరి 2020 జూన్ 2020లో ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశారు. గోదావరి మరియు కృష్ణా జలాన్ని వినియోగించుకోవడంపై చర్చించారు. ఈ చర్చల పర్యవసనమే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నదీ జలాలు 2 3 ఆంధ్రప్రదేశ్ కి అక్రమంగా తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిగా పనిచేసిన తర్వాత శ్రీశైలం వద్ద జలాశయం దిగువన అంటే శ్రీశైలం లోయెస్ట్ పాయింట్ నుంచి తీసుకోబోతున్నారు. అంటే 797 అడుగుల లెవెల్లో తీసుకోబోతున్నారు. మరి మాన్సూన్స్ ఫస్ట్ ఫ్లోస్ మాన్సూన్స్ మొదలు కాగానే ఆంధ్రప్రదేశ్ కి ఈ నీళ్లు పోతాయి. ఈ 797 లెవెల్ నుంచి ఇది శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అవసరాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ వచ్చిన తర్వాత శ్రీశైలంలో మనం ఏదైతే ప్రాజెక్టుల మీద ఆధారపడ్డామో నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏర్పాటు చేసుకునే విషయంలో మరి మనం అందరం కూడా అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణకి జరిగిన నష్టాల్లో ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విధంగా ఒక విషయం జరిగింది. డేట్స్ తో సహా మీరందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నారు. అప్పుడు ఆగస్ట్ 2020లో 5వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం పిలిచింది. అప్పటికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి టెండర్ పిలువబడ్డాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ చీఫ్ సెక్రటరీ మాకు ఈ డేట్ సూటబుల్ కాదు, మీరు 20 తారీఖు తర్వాత ఎప్పుడన్నా ఇవ్వండి అని చెప్పి లేఖ రాసిండ్రు. ఏ విధంగా ఈ లేఖ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడ్డది? ఆ రాయలసీమ లిఫ్ట్ కి టెండర్ల ప్రక్రియ పూర్తయినాక అపెక్స్ కౌన్సిల్ కి మరి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యాడు. అయితే ఏ విధంగా నష్టం జరిగింది? ఒకవేళ 2020 ఆగస్టు 5వ తారీఖున ఆ అపెక్స్ కౌన్సిల్ హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తే బహుశా ఆ మీటింగ్ లోనే ఈ టెండర్ ప్రక్రియ మీద కేంద్ర ప్రభుత్వం స్టే ఇంపోజ్ చేసేదేమో. ఆ విధంగా కాకుండా వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి ఒక విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీ కోఆపరేట్ చేసిన విషయం మనం అందరం గమనించాలి. అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బిడ్ ను ముగించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయాలని కోరుతూ ఏపీకి ఆంధ్రప్రదేశ్ కి పరోక్షంగా సాయం చేసింది.
కేవలం సజావుగా టెండరింగ్ ప్రక్రియ సులభతరం చేయడానికి మాత్రమే. అప్పటి తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కి ముందే హాజరై ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉంటే టెండర్ ప్రక్రియ పురోగతిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చును. జియో జారీ అయిన వెంటనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో లేదా ఇప్పటికే ఉన్న KWTT 2 ముందు ఉంచలేదు. మహబూబ్ నగర్ జిల్లా వాసి గోవిందరావు శ్రీనివాస్ 15 మే 2020 చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ నిరోధించాలని కోరుతూ కేసు దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. దురదృష్టవశాత్తు ఆగస్టు 8, 2013 చాలా ముందుగా ప్రారంభించబడిన ముందు జియో ఇవ్వబడిన మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి ముందు దర్యాప్తు కోసం జియో ఇవ్వబడింది. మరియు 5/5/2020 మాత్రమే మొదటి జియో ఇవ్వబడిన ఏపీ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పటికే తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా జియో ముందు ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ఒకే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. 2013లో ఇచ్చిన జియో ప్రకారం వాళ్ళ మొదటి 10 years ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతంగా పాలమూరు రంగారెడ్డి మీద పనులు చేసి ఉంటే 2019 వరకు పూర్తయ్యేది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలయ్యేది, 12 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. మరి అప్పటి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం 2019 నాటికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాయలసీమ లిఫ్ట్ తో పోలిస్తే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులో కానీ లీగల్ స్టేటస్ లో కానీ చాలా బెటర్ పొజిషన్ ఉండేది. నెక్స్ట్ సరే, ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు అడుగుతున్న ప్రశ్న విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగం సామర్థ్యాలు అంటే శ్రీశైలం నుంచి డ్రాల్ కెపాసిటీ టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్, టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత టిఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి డ్రాల్ కెపాసిటీ హస్ బీన్ ఇంక్రీజ్ టు 92,600 క్యూసెక్స్. అదేవిధంగా టిఆర్ఎస్ అధికారంలో రానప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 34,000 క్యూసెక్ల కెపాసిటీతో నిర్మాణం మొదలుపెట్టారు. అదేవిధంగా మల్యాల దగ్గర 833 feet లెవెల్లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 క్యూసెక్స్ కి పెంచుకున్నారు. ముచ్చుమరి దగ్గర 797 feet లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 కి పెంచుకున్నారు. మరి కేసీ కెనాల్ లిఫ్ట్ కి ముచ్చుమరి నుంచి మరో 1000 క్యూసెక్లు టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాతనే పనులు మొదలుపెట్టి పూర్తి చేయరు. వెలిగొండ కూడా టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాతనే 11,500 క్యూసెక్స్ కెపాసిటీతో మరి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే విధంగా వాళ్ళు నిర్మించుకున్న విషయం నేను మనం చేస్తున్నా. అంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు 47,000 కెపాసిటీ 47,000 క్యూసెక్ల డ్రాల్ కెపాసిటీ ఉంటే టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాటర్ డ్రాల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ హెస్ గాన్ టు 1,11,400 క్యూసెక్స్. అంటే పర్ డే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కృష్ణా నదీ జలాలు water drawal capacity per day is 4.1 TMC in combined Andhra Pradesh in Congress government. After TRS government has come to power in Telangana, this 4.1 TMC per day has increased to 9.6 TMC per day. ఇది దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది తప్పనిసరిగా
ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళేదో తెలంగాణ నీటి హక్కులు కాపాడుతున్నట్టుగా మనమేదో తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళ పత్రికా ప్రకటనలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 కంటే ముందు టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పర్ డే డ్రావల్ కెపాసిటీ కృష్ణా వాటర్స్ 4.1 టీఎంసీ పర్ డే. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత పర్ డే డ్రావల్ కెపాసిటీ ఆంధ్రాకి ఇల్లీగల్ గా కృష్ణా నదీ జలాలు తీసుకుపోయే కెపాసిటీ is increased to 9.6 టీఎంసీ పర్ డే. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా మీరు ఒక విషయం గమనించాలి, ఎప్పుడు మాట్లాడినా టీఆర్ఎస్లు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది, మేము వచ్చిన తర్వాతనే కొట్లాడుతున్నాం, మేము వచ్చినాకనే ఆపినాం, మేము వచ్చినాకనే నీళ్ళు ఇస్తున్నాం, మేము వచ్చినాకనే నీటి హక్కులని. మీరు ఫిగర్ చూస్తే ఆశ్చర్యపోతారు, నిర్ఘాంతపోతారు. మేము లెక్కలు తీసినాం. 2004-05 నుంచి 2013-14 వరకు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ బయటికి అవుట్ సైడ్ ఆఫ్ కృష్ణా బేసిన్ కి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లో ఎంత, మరి బయట తీసుకుపోయింది ఎంత అని లెక్కలు తీస్తే మీరు జాగ్రత్త తీరాలి. 2004 నుంచి 2014 వరకు కృష్ణా బేసిన్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోయింది 727 టీఎంసీలు అయితే, తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో శ్రీశైలం నుంచి అక్రమంగా అవుట్ సైడ్ బేసిన్ కి కృష్ణా వాటర్ తీసుకుపోయింది ఎక్కువ టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత. ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఫిగర్స్. మనం మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఏర్పడక ముందు ఎంతైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ కి కృష్ణా నది జలాలు తీసుకుపోయేదో అది 10 ఏళ్లలో 727 టీఎంసీలు ఉంటే, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1200 టీఎంసీ అని చెప్పి నేను మనవి చేస్తూ మనం నోట్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్. అదేవిధంగా మాటి మాటికి గతంలో ఇరిగేషన్ మంత్రుల పెద్ద మనుషులు ఏదో కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్ప చేసినాం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో చేస్తలేదు, నేను మొన్నేదో అంటాడు కల్వకుర్తి పంపులు ఆన్ చేయాలంటాడు, అంతకుముందు ఏదో అంటారు. ఇప్పుడు అంకెతో సహా ఏం నిరూపిస్తున్నాం అంటే, మనం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో హైయెస్ట్ ఎవర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ ఈజ్ ఇన్ దిస్ ఇయర్ 24-25. ఈ సంవత్సరంలో మనం మీరు ఈ ఫిగర్స్ ఇచ్చిన ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్ 286 టీఎంసీలు ఉపయోగించుకున్నాము. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లతో పోలిస్తే ఇది హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్, హైయెస్ట్ ఏకరేజ్ ఇన్ కృష్ణా బేసిన్, అంటే హైయెస్ట్ అగ్రికల్చర్ కింద కృష్ణా బేసిన్ లో మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎవర్, ఆ 10 ఏళ్ల కంటే ఇప్పుడే ఎక్కువ. ఇవన్నీ విషయాలు కూడా మనం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. సరే, ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉండింది, కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి పూర్తి చేసుంటే మరొక 260 టీఎంసీలు ఉపయోగించే అవకాశం ఉండే. 10 ఏళ్ల పాటు కాళేశ్వరంపై 1 lakh crores 1,00,000 కోట్లు వృధాగా ఖర్చు పెట్టి అది 38,000 కోట్లకు అయిపోయే తుమ్మడేటి ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసింది టిఆర్ఎస్ పార్టీ. దానివల్లనే ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. దానివల్లనే మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్యాయం జరుగుతున్న విషయం మనందరం గమనించాలని కోరుతున్నాను. నెక్స్ట్. అదేవిధంగా ఇది సరే, గతంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు
ఇది అనేక మార్లు అన్నారు, కానీ ఇది మీకు ఇంకా దీనికి ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, కేఆర్ఎంబి మీటింగ్ లో, ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, మళ్ళీ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు 34% నీళ్లు సరిపోతాయి, కృష్ణా నదీ జలాల్లో మీరు 66% ఆంధ్రాకి ఇవ్వండి, మాకు 34% సరిపోతాయి అని చెప్పి 1, 2, 3, 4, 5 సార్లు సంతకం పెట్టి 2020లో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదో నడుస్తుందో ఇప్పుడు కృష్ణా వాటర్ షేరింగ్ కి, ఈ ట్రిబ్యునల్ హియరింగ్ వచ్చే వరకు మీరు ఆంధ్రాకి 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చేసి తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో మీరు అందరూ గమనించాలి. ఒకేసారి మొత్తం ఇప్పటి నుంచి ఆ ట్రిబ్యునల్ ఎన్నేళ్లు పడితే అన్నేళ్లు, అప్పటి వరకు ఆంధ్రాకి కృష్ణా నది జిల్లాలో 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా సంతకం పెట్టి ఇచ్చిండ్రు. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటాను. నెక్స్ట్, మరి అదే విధంగా సరే ఇది కవర్ చేసిన మనం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుడు చీఫ్ మినిస్టర్ మీటింగ్స్ ఇక్కడ, అదే విధంగా ఆ తర్వాతనే ఈ రాయలసీమ లిఫ్ట్, ఆ తర్వాత 44,000 క్యూసెక్ నుంచి 92,000 క్యూసెక్ పెంచింది. ఇవన్నీ కూడా ఇంతకుముందు స్లైడ్ లో కవర్ చేసాం. నెక్స్ట్ సరే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకటి, మీ అందరి ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా, సిన్సియారిటీతో, కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో మన రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా రివర్ వాటర్స్ షేర్ మీద అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాము. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు హియరింగ్ నడుస్తుంది ఢిల్లీలో. స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ నేనే హాజరవుతున్నా. మన అడ్వకేట్స్ సరిగ్గా వాదనలు చెప్తున్నా లేదా, మరి అవతల అడ్వకేట్లు ఏ వాదనలు చెప్తున్నారు, ఏ విధంగా ఆ ట్రిబ్యునల్ ముందుకు పోతుంది అని చెప్పి. మరి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది వాదనలు మొదలైనవి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి. మేము ముఖ్యమంత్రి గారు, నేను పోయినసారి సిఆర్ పాటిల్ గారు సెంట్రల్ మినిస్టర్ కలిసినప్పుడు ఇంకో విషయం ఎక్కువ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ట్రిబ్యునల్ మీద మీరు మీ గుడ్ ఆఫీస్ ఉపయోగించి అది తొందరగా తీర్పు ఇప్పియండి, మేము ఆ వాదనలు 71% వాటర్ కోసం అడిగినని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సరే, ముందు చెప్పినట్టుగా మనం ఇప్పుడు